స్టార్ట్ తిరగా మరగా వస్తుంది అనమాట. ఈ పుల్లలు కూడా మనం గుచ్చుకునేటప్పుడు ఎలా ఉండాలంటే ఈ బయటికి రావాలి, మన లోపలికి వెళ్ళిపోకుండా పుల్ల అంటే ఇగో ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఈ పక్కన ఇట్లా వస్తుంది పుల్లు. అప్పుడు ఇది లోపలికి వస్తుంది కాబట్టి ఇది మనకి పిండిలోకి వచ్చేది, ఇది బయటకు ఉంటుంది అనమాట. అయినప్పటికీ కూడా మీరు తినేటప్పుడు పుల్లలు చూసుకుని తినండి. తినేస్తున్నాం ఆదిలాబాద్ తినేయకండి, గొంతు కట్టుబడ్డానికి తర్వాత అని తిట్టుకుంటారు. ఈ పుల్లలతో ఇలా తినమని చెప్పింది ఆవిడ నేను. అది ఇట్లా మళ్ళీ ఇలా ఇలా కొడతాం. మూడోది, నాలుగోది. 4 సమానమైన ఆకులు తీసుకుంటే చక్క బొట్టంతా ఒకే సైజులోకి వస్తుంది అనమాట. అది వస్తుందా? ఇవి ఇలా 4 వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఇలా ఇలా మలుచుకుంటాము. ఇవి ఇలా మలిచాము. మలిచిన తర్వాత మళ్ళీ ఈ పుల్లని బయట నుంచి కుట్టుకోవాలి. బయట నుంచి కుట్టడం వల్ల ఏమవుతుంది, పుల్ల బయటకు వస్తుంది అనమాట, లోపలికి రాదు. ఇట్లా వస్తుంది, లోపల ఇలా వచ్చింది. ఓయమ్మా ఇస్తారమ్మా. అలాగే 4 పక్కల కూడా కుడతామన్నమాట. గుండు సూదులు అవి పెట్టుకోకూడదు వీటి కోసమని, ఇలా కుట్టుకోవడం కోసమని, అది ఇంకా ప్రమాదం. అందుకని ఈ పుల్ల ముక్కలు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇట్లా ఇంకొక పుల్లని ఇలా పెట్టుకుంటాం. అదే పెద్ద బుట్ట అయితే కనుక 2 పక్కల కుట్టు వేసుకోవాల్సి వస్తుందన్నమాట. చిన్న బుట్ట కాబట్టి ఒక పుల్ల ముక్క ఇక్కడ సరిపోతుంది. ఇదే పెద్ద పెద్ద ఆకులు అయితే పెద్ద బుట్టలు వస్తాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలా 2 ముక్కలు వేసుకుంటాం అన్నమాట. రాకాలి ఏంటమ్మా ఏంటి ఇది పైనంతా ఇదో ఇది వచ్చింది, వెనక బ్యాక్ సైడ్ ఆకులు, ఈ లోపలంతా ఇన్సైడ్ ఆకులు వచ్చింది. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, ఈ 3 కట్ చేసుకుంటాము. ఈ 3 కట్ చేసుకుంటే ఒకటి ఉంటుంది మనకి, ఒకటి మనకి పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. బుట్ట ఒకదాన్ని ఒకటి పెట్టి దానికి పెట్టుకోవడానికి వీలుగా కూడా మనకి ఉంటుంది అన్నమాట. ఇది బుట్ట, దాని లోపల ఇడ్లీ పిండి వేసుకుంటాం. దీంట్లో ఇడ్లీ పిండి వేసుకుంటాం. మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకున్నాం అదే ఆ ప్రకారం దీంట్లో ఎంతవరకు పడుతుంది, ఇక్కడికి వచ్చేయకూడదు కాబట్టి అంతవరకు సరిపోయేంత వేసుకుంటాము. ఇవన్నీ మన ఇడ్లీ స్టాండ్లో అడుగు రేకు ఉంటుంది కదా, ఆ అడుగు రేకు మీద కొంచెం నూనె చొక్క రాసి ఇవన్నీ అందులో పెట్టేస్తే అన్నీ ఉడికిపోతూ ఉంటాయి. ఉదాహరణ పెట్టేసుకోవచ్చు. ఉడికిన తర్వాత తీసుకొని మీరు సాంబార్తో తిన్నా సరే, కొబ్బరి చట్నీతో తిన్నా సరే, కారపొడితో తిన్నా సరే. అదండి.